సుప్రీం టీవీ ప్రేక్షకులకు హాయ్. ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అనుకుంటే, అబ్బా ఏదో ఫోన్ వస్తుంది. హలో. రే, లేదు నేను చిన్న షూటింగ్లో ఉన్నాను, లేట్ అవుద్ది. నువ్వు కానీ, నేను రాలేను. బా, ఇంకో ఫోన్ కాల్ వచ్చేస్తుంది, ఏమనుకోకండి. ఆ, ఏరా. ఆ, ఇప్పుడు తను ఎలా ఉన్నారు? హ్యాపీ? ఓకే మరి, చెప్తానులే, నేను చెప్తాను, నా ఫ్రెండ్కి కూడా చెప్తాను. ఓకే. ఆ, ఏంటి ఇప్పుడు దాకా చిరాకు పడి ఉన్నట్టుండి సంతోషంగా మాట్లాడానా? ఇప్పుడు ఫోన్ చేశాడు కదా, వీడికి కాస్త దూరపు చుట్టూ అంట. ఆ చుట్టంకి ఒక సర్జరీ అవుతుంది. అందుకని ఇమ్మీడియట్గా బ్లడ్ కావాలి, అది కూడా లైవ్ కావాలి, అది కూడా ఆ గ్రూపే కావాలి అన్నారు. తను నాకు ఫోన్ చేశాడండి. నాకు ఫోన్ చేసి వాడు టెన్షన్ పడుతుంటే నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. ఎవరి దగ్గర కూడా అందరూ నో ఆన్సర్, నెగిటివ్ ఆన్సరే. ఏం చేస్తాం? నేను కూడా టెన్షన్ పడుతున్నాను. ఇంతలోపు నాకు ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసిన వెంటనే వాడు కనిపెట్టేశాడు నా వాయిస్లో టెన్షన్. నువ్వు చెప్పు, నువ్వు ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు. ఇలా మా ఫ్రెండ్ కజిన్ ఆపరేషన్కి అవుతుంది, ఓ పాజిటివ్ బ్లడ్ ఇమ్మీడియట్గా కావాలి, అది లైవే కావాలంటున్నారు. అన్నీ చకచకా జరిగిపోయాయండి. తను వచ్చాడు, లైవ్ బ్లడ్ ఇచ్చాడు, ఆపరేషన్ జరిగింది. ఇంకా అవుట్ ఆఫ్ డేంజర్, ఏం పర్లేదని డాక్టర్ చెప్పగానే అసలు మా ఫ్రెండ్ చాలా చాలా అంటే చాలా సంతోషంతో ఎగిరి గంతేశాడు అసలు. అనుకొని నాకే చెప్తున్నాడు. నేను అప్పుడు పరిచయం చేసి మా ఫ్రెండ్ అని చెప్పాను. ఇంకా మేము ముగ్గురం ఒక కామన్ ఫ్రెండ్స్ అయిపోయాం అప్పటి నుంచి. బ్లడ్ కావాల్సినది ఎవరికి? ఒక కజిన్కి. కజిన్ అంటే తను కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఒక ఫ్రెండ్ అనమాట. ఆ ఫ్రెండ్కి కావాలని ఇంకో ఫ్రెండ్ టెన్షన్ పడుతూ నాకు చెప్తే, ఈ ఫ్రెండ్ వెళ్ళి ఇంకో ఫ్రెండ్కి చెప్పాడు. ఆ ఫ్రెండ్ పరిగెట్టుకుంటూ వచ్చి ఈ ఫ్రెండ్కు బ్లడ్ ఇచ్చి కాపాడేశాడు. హ్యాపీగా ఉంది కదా ఫ్రెండ్షిప్ అంటే. వీళ్ళలో ఎవరు ఇంత గట్టిగా మనకు హెల్ప్ చేయగలరు అని, ఏదో హెల్ప్ చేస్తారని ఫ్రెండ్షిప్ కాదు. ఇప్పుడు నాకు జరిగిన హెల్పే ఉంటుంది, నా ఫ్రెండ్కి హెల్ప్ జరిగింది కదా, అది సంతోషం నాకు. ఇలా ఏ రోజుకైనా మనకు ప్రతి ఫ్రెండు అవసరమే అని చెప్పడం కోసమే ఇంతమంది ఫ్రెండ్స్ ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా మనం అందరినీ భరిస్తూ ఉంటాం. ఫ్రెండ్షిప్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు పెట్టే ఇబ్బందులు మనకి చాలా సంతోషాన్ని కూడా ఇస్తాయి. అలాగే మనకు ఆపత్కాల పరిస్థితుల్లో ఆ ఫ్రెండే మనల్ని ఆదుకుంటాడు. అందుకే ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్.